హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చేసే రెసిపీ ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కూర. దీనికి వంకాయలన్నీ శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు వేసుకుని అందులో కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న వంకాయలు అందులో వేసుకోవాలి. ఎందుకంటే నార్మల్ వాటర్లో వేస్తే, అంటే ఉప్పు కలపని వాటర్లో వేస్తే వంకాయలు చేదొచ్చేస్తాయి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాన్ని వేడి చేయాలి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికి ఒక 1.5 ఇంచు అల్లం, 5 రెమ్మల వెల్లుల్లిపాయలు, ఒక మీడియం సైజ్ ఆనియన్, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా ఒక మీడియం సైజ్ టొమాటో, వీటన్నిటిని కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకుని తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు బరకగా గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని కలిపేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, ఇంకా అంటే సాల్ట్ అండి, ఉప్పు వేయకూడదు, కల్లుప్పు వేయకూడదు, సాల్ట్, ఇంకా కొంచెం పసుపు. ఈ మిశ్రమాన్ని అంతటిని గిన్నెలో మంచిగా బాగా కలపాలి. కలిపిన తర్వాత వంకాయలో స్టఫ్ చేసుకొని అంతేనండి, ఆయిల్లో వేసేసుకోవడమే. మూడు నిమిషాలు మగ్గించిన తర్వాత మూత తీసి వంకాయలన్నింటినీ తిప్పుకోవాలి. వంకాయలన్నింటినీ తిప్పుకొని మళ్ళా మూత పెట్టి మళ్ళీ ఇంకొక 3-4 నిమిషాలు మగ్గించుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో కొత్తిమీర వేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.